రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడంతో పాటు విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యా మండలి కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్న్షిప్తో కూడిన పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. దోస్త్ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాగా తొలి విడత సీట్ల కేటాయింపు సైతం పూర్తయిపోయింది. రెండో విడత కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 23 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందులో భాగంగా రెండో విడత వెబ్ ఆప్షన్లకు కొత్త కోర్సులు అందుబాటులో ఉంచనున్నట్టు ఉన్నత విద్యా మండలి చెబుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. మారుతున్న విద్యా విధానం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పోటీని తట్టుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ విద్యను పెంపొందించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తును ముమ్మరం చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దాదాపు 10 నుంచి 12 కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. 1-2 రోజుల్లోనే ఈ కొత్త కోర్సులన్నీ కూడా దోస్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, అదేవిధంగా ఏ కళాశాలకు అనుమతి ఇవ్వాలి అన్న అంశాలపైన ఉన్నత విద్యామండలి పలుమార్లు చర్చించడం జరిగింది. ఏవైతే కళాశాలలు ఈ కొత్త కోర్సులను అమలు చేసేందుకు ముందుకొస్తాయో అవి ముందస్తుగా కొన్ని ఇండస్ట్రీస్తో అనుమతులు తీసుకోవాలని చెప్పి వాటితో ఒప్పందాలు చేసుకున్న కళాశాలకు మాత్రమే ఆయా కోర్సులకు సంబంధించి అనుమతులు ఇవ్వాలి అని చెప్పి కూడా భావిస్తోంది. అయితే ఈ మొత్తం 10 నుంచి 12 కోర్సుల విషయానికి వచ్చినట్లయితే కనుక ఇవన్నీ కూడా మారుతున్నటువంటి ప్రపంచంలో ఏదైతే పోటీని తట్టుకునే విధంగా మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి అనుగుణంగా ఉండే కోర్సుల్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక విమానయాన రంగం కావచ్చు, అదేవిధంగా మెరైన్ ఇండస్ట్రీ కావచ్చు, హెల్త్ ఈ విభాగాలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క కోర్సులను అయితే ప్రవేశపెట్టిన అయితే క్షేత్రస్థాయిలో మ్యాన్ పవర్ అవసరం ఉన్నటువంటి విభాగాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రధానంగా గుర్తించి వాటికి సంబంధించిన కోర్సుల్ని అమలు చేసినట్లయితే కనుక విద్యార్థులకి సులభంగా ఉపాధి మార్గాలు చూపినట్టుగా ఉంటుందని కూడా ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఇందులో భాగంగానే దాదాపు 15 నుంచి 18 కోర్సులు ప్రవేశించి పెట్టాలని భావించినప్పటికీ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి 10 నుంచి 12 కోర్సులు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఇప్పటికే దోస్తులో ఈ యొక్క డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ అయితే తొలి దశ దాదాపుగా పూర్తయిపోయింది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. దాదాపు 56,000 మంది పైగా విద్యార్థులు ఈసారి దోస్త్ తొలి విడతలో సీట్లను దక్కించుకున్నారు. వీటిలో ప్రధానంగా ఇంటర్మీడియట్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారు అత్యధిక శాతంలో ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేసుకోవడం, యూనివర్సిటీ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా సిటీ కాలేజ్ లాంటి కళాశాలని, చాకలి ఐలమ్మ కళాశాలను ఎంపిక చేసుకున్నారు. ప్రధానంగా చూసినట్లయితే కనుక ఇంటర్మీడియట్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ప్రభుత్వ కళాశాల వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈసారి సీట్లు ఎవరైతే ఎంపిక చేసుకున్నారో వాళ్ళల్లో 23,000 మందికి పైగా కామర్స్ విభాగాన్ని ప్రధానంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా డిగ్రీ కళాశాల అంటే 3 లక్షలకు పైగా డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 56,000 వరకు మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. మిగతా సీట్లు వచ్చే 2 ఏవైతే విడతలు ఉన్నాయి, ఈ 2 విడతల దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండో విడత ప్రారంభమైంది నిన్నటి నుంచి. అయితే ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఈ దోస్త్ 26వ తారీఖు వరకు కూడా ఈ దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే రెండో విడత 3వ విడతల్లో ఈ దోస్తుకు సంబంధించి మంచి స్పందన వస్తుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏవైతే ప్రభుత్వం కొత్తగా కోర్సులను అందుబాటులోకి తీసుకురానుందో వాటిని రెండో విడత నుంచి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చి సీట్లు పొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండో విడత 3వ విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత కూడా పూర్తయ్యేంత వరకు కూడా స్లైడింగ్ ఆప్షన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తొలి విడత సీట్లు పొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీలకి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి రిపోర్టింగ్ తర్వాత వాళ్ళకి నచ్చిన కోర్సు ఇప్పటికే ఎంపిక చేసుకున్నప్పటికీ కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తే వాటిలో ఏమైనా ఆసక్తి ఉన్నట్టయితే కనుక వాటి వైపు మొగ్గు చూపాలి అనుకుంటే వాళ్ళు ఆ కోర్సులు కూడా అడాప్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏవైతే కళాశాలలు ఈ కొత్త కోర్సులను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నా అవి ముందస్తుగా వాటికి సంబంధించిన ఏవైతే ఈ డిఫెన్స్ కావచ్చు ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో, ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో వచ్చేటువంటి ఇండస్ట్రీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగినట్టుగా ఈ యొక్క ఉద్యోగాలు సైతం పెరిగే అవకాశం నేపథ్యంలో విద్యార్థులకి ఆ ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈ కోర్సులు ఉండాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్న నేపథ్యంలోనే ఆయా ఇండస్ట్రీలతో కళాశాలలు ముందస్తుగా ఎంఓఎల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ విద్య 3 ఏళ్లకు ఏదైతే కోర్సు ఉంటుందో ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు కళాశాలతో పాటుగా ఇండస్ట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడానికి వీలుగా ఈ ఎంఓఎల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే కళాశాలలు ఎంఓఎల్ కుదుర్చుకుంటాయో వాటికి మాత్రమే కొత్త కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేందుకు కూడా ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించున్నట్టుగా కూడా చెప్తుంది. అయితే ఇందుకు సంబంధించిన సిలబస్ ప్రిపరేషన్ బాధ్యత అంతా కూడా ఉన్నత విద్యామండలి స్వయంగా తీసుకుంది. కాబట్టి ఆయా కోర్సులకు సంబంధించినటువంటి
సిలబస్ మొత్తం కూడా వాళ్ళే తయారు చేసి ఇస్తారు. కాబట్టి ఈ యొక్క కళాశాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఉన్నత విద్యామండలి చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ కోర్సులు ఇంటర్న్షిప్ అందించే విధంగా ఉంటాయి కాబట్టి విద్యార్థులకి తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి కళాశాలలు MOUలు చేసుకోవడంతో పాటుగా ఆయా కోర్సులకు సంబంధించి ఏవైతే వాళ్ళు ఫ్యాకల్టీని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందో ఆ ఫ్యాకల్టీకి సంబంధించి కూడా ఇప్పటికే ఉన్నటువంటి కళాశాలల్లో ఒకవేళ ఎవరైనా అధ్యాపకులు సిద్ధంగా ఉన్నట్టయితే కనుక వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇందుకు సంబంధించి స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ని కూడా ఉన్నత విద్యామండలి ఈ యొక్క ఇండస్ట్రీతో కనెక్ట్ చేస్తూ వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ కూడా చేపట్టే అవకాశం తామే స్వయంగా తీసుకుంటామని చెప్పేసి ఉన్నత విద్యామండలి చెప్తుంది. దీంతో పాటుగా AI ట్యూటర్ని సైతం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి, ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త కోర్సులైన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ అంత పెద్ద మొత్తంలో అందుబాటులో లేకపోతే ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు వీలుగా విద్యార్థుల కోసం AI ట్యూటర్ని సైతం అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉన్నారు. ఇక వీటన్నిటితో పాటుగా ఇండస్ట్రీ నుంచే ఎక్స్పర్ట్ డీటెయిల్స్ను కూడా విద్యా సంస్థలకి హైయర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. తద్వారా ఆయా ఎక్స్పర్ట్స్ తోటి ఆయా కళాశాలలు ముందస్తుగానే మాట్లాడుకొని ఏ రోజైతే అంటే గెస్ట్ ఫ్యాకల్టీ లాగా వాళ్ళని కొంతమందితో తరగతులు నిర్వహించడం కానీ ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా కొత్త కోర్సుల్లో ఫ్యాకల్టీ సమస్య లేకుండా చూడడంతో పాటుగా విద్యార్థులకి నాణ్యమైన విద్యను, మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే స్వయంగా వచ్చి ఈ తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకి ఏదైతే ఇండస్ట్రీలో ఎలాంటి స్కిల్ అవసరం అనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అటు మరోవైపు ఇండస్ట్రీ సైతం తమకి ఎలాంటి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు అవసరం ఉంటారో ఆ విధమైనటువంటి టీచింగ్ని కూడా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త కోర్సులకి డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రానున్న 2-3 రోజుల్లోనే ఏదైతే రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ దోస్త్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఫేజ్లోనే ఈ కొత్త కోర్సులు కూడా అందుబాటులో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.